నేను ఉదయం ఒక వీడియో చేశాను. అక్కడ పుట్టా మహేష్ యాదవ్ లేడు, ఎవడో దొంగోడు ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సృష్టించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది చేశారు అది చేశారని ఎల్ముండల గారు చెప్తాడని చెప్పారా లేదండి? వచ్చిందమ్మా వయ్యారి తిప్పుకుంటూ వచ్చాడు ఎల్ముండల సాంబిగాడు. ఆడు ఊరందరిది ఒక దారి అయితే వాళ్ళది ఒక దారిని ఈడు ఆ దారిలో వాళ్ళకి పెట్టాడు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు రెచ్చిపోతున్న వైసీపీ. వాడు హెడ్డింగ్ ఏంటంటే మొయినాబాద్ డ్రగ్స్ కేసు రెచ్చిపోతున్న వైసీపీ, సాంబశివరావు స్ట్రాంగ్ రియాక్షన్. ఒరే పనికి మాలోడ, ఏం స్ట్రాంగ్ రియాక్షన్ రా ఒరే? ఒక ఎంపీరా, ఇప్పుడు ఏదో సెలబ్రిటీల కొడుకులో, కాలేజ్ పిల్లలో, స్కూల్కి పోయే పిల్లలో, లేకపోతే వాళ్ళను నమ్మించి మోసం చేసే వయసులో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే దాన్ని మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళను సరి చేయొచ్చురా. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిరా పనికిమాలనోడా. ఎంపీ అంటే ఒక 10-15 లక్షల మందికి ప్రతినిధిరా. ఆ వ్యక్తి పోయి నీకు సోయ ఉండగానే, నీకు తెలివి ఉండగానే నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు అంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు తీసుకుంటున్నావు అని అర్థం రా స్వామి. రీహాబిలిటేషన్ సెంటర్కు ఇంకో చోటుకి పంపించడం కాదు. ఆ వ్యక్తి ఎంపీగా ఉండేదానికి అర్హుడా కాదా అన్నది ఆలోచన చేయాలి రే పనికిమాలనోడా. రెచ్చిపోతున్న వైసీపీ అంట. ఇప్పుడు ఏం చేయాలి మనము? అబ్బా వచ్చాడ్రా వీరుడు అని చెప్పేసి డ్రగ్స్ తీసుకొని వచ్చిన పుట్టా మహేష్ యాదవ్కి స్వాగతం సుస్వాగతం అని హారతిచ్చి బొట్టు పెట్టి బ్యాండ్ మేళంతో డగ్ నక్ 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 డగ్ నక్ 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 అని ఊరేగించాలన్నారా పనికిమ్మాలే ఎల్ముండల సాంబిగా. ఈయన ఇంకొకటి కూడా సాహసం చేశాడండి. ఎల్ముండల సాంబా సార్వాడు ఈగల్ టీం ఎస్పీ ఉంటారు కదండి, ఆయనను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కల్పించినాడు. మీరు నమ్మరు, ఈగల్ టీం ఎస్పీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కల్పించినాడు. నేనే అబద్ధం చెప్పట్లా. ఒక్కసారి చూడండి, వీడి బాధ అతీతం, వర్ణనాతీతం. రారా సాంబిగా, నీకోసమే ఈగర్లీ వెయిటింగ్. నెక్స్ట్ ఈగల్ టీం కూడా ఈగర్లీ వెయిటింగ్ నీకోసం. నేను ఈ వార్త ప్రసారం చేసిన తర్వాత ఈగల్ టీం కూడా నిన్ను పట్టుకోవాలని మనస్ఫూర్తిగా భగవాన్కు ప్రేయర్ కర్తాహు. ఇవాళ ఎవరెవరు దొరికారంటే చెప్పు రాజా. మురిపినేని రమేష్, పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏ పార్టీ? ఫ్రమ్ ఏలూరు. పంజుగుల రోహిత్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే టిఆర్ఎస్. ఈయన 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ కి వచ్చాడు. వీరమాచనేని శ్రవణ్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, నల్లప్పనేని విజయకృష్ణ, కౌశిక్ రవి, తిరువీడుల అర్జున్ రెడ్డి, ఆర్ ప్రియాంక రెడ్డి, సిల్వేరి శరత్ కుమార్. వీళ్ళు యాక్చువల్గా ఎన్డీపీఎస్ యాక్ట్ లో భాగంగా పుట్టా మహేష్ యాదవ్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవిలకు నోటీసులు జారీ. కన్జ్యూమర్లుగా ఉన్న తాము 45 రోజుల పాటు రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తా ఉన్నారు. బ్లడ్ రిపోర్ట్ ఎవరిది రాలేదండి. బ్లడ్ రిపోర్ట్ వచ్చే వరకు అందుబాటులో ఉన్నారు. ఇందులో యాక్చువల్గా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పాజిటివ్ రాలా, బ్లడ్లో కూడా రాలా, బ్లడ్ శాంపిల్ బయటకు రాలా. ఏదో వైసీపీ మీడియా బ్లడ్ శాంపిల్ వచ్చేసింది, అదిగో డీసీపీ చెప్పారు. ఇక్కడ రిపోర్ట్ ఉందండి, రిపోర్ట్ ఉంది. బ్లడ్ శాంపిల్ ఎఫ్ఎస్ఎల్ పంపారు, రావాలి అంతే. ఇక కన్జ్యూమర్ అని అనలేవు నువ్వు. ఎందుకురా వార్తలతో షాంపుల్ వచ్చిందట, బ్లడ్ షాంపుల్ కన్జ్యూమర్. ఎవరనిది? ఎవరు నీకు చదువు చెప్పిన ఇంగ్లీష్ టీచరు? ఆయనకు ఒకసారి దండ వేస్తా, ఆయన కూడా చెప్తాడేమో. నాకు ఉన్న స్టూడెంట్స్ అందరిలోకి పనికి వాళ్ళ బొగడాగాడంటే ఆ ఎల్ముండల గాడి అని మీ సార్ కూడా బాధపడితే చెప్తాడు. అటువంటి వాళ్ళు నీకు చదువు చెప్పినంటే వాళ్ళు గొప్పలు. నిజంగా వాళ్ళకు దండేసి దండం పెట్టాలి. కన్జ్యూమర్ షాంపుల్ కాదండి, మేము చెప్తున్నామంట వైసీపీ వాళ్ళమంట. అంటే బ్లడ్ రిపోర్టులో పాజిటివ్ వచ్చిందని చెప్పిన వాళ్ళంతా వైసీపీ వాళ్ళంట. బ్లడ్ రిపోర్ట్లో పాజిటివ్ అని చెప్పిన వాళ్ళంతా వైసీపీ వాళ్ళంట. అసలు రాలేదంట, రిపోర్ట్ వీడి దగ్గర ఉందంట, ఇంకా బ్లడ్ టెస్ట్ పంపించారంట. ఒరే నువ్వు ఎప్పుడు ఒక గంట క్రితం 2 గంటల క్రితం నువ్వు వార్త చదివినట్టున్నావురా? మేము ఉదయాన్నే ప్రసారం చేసినాంరా. నీకు నమ్మకం లేదా ఎల్ముండల సాంబ సార్వాడు? నేను చెప్పడం కాదు, ఈగల్ టీం ఎస్పీ చెప్తారు. సార్ ఈగల్ టీం ఎస్పీ వాళ్ళని అడుగుతున్నా. సర్లే ఫస్ట్ అది చూపించి తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తాను ఈగల్ టీం ఎస్పీ వాళ్ళని. ఒకసారి పోలీసులు ఏం చెప్పారో వినరా సాంబిగా, విను. స్టేట్ గా చెప్పండి సార్, ఈగల్ ఎస్పీగా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కి డ్రగ్ పాజిటివ్ వచ్చిందా లేదా? ఇప్పుడు సమాచారం ప్రకారంగా వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది.
సో ఇప్పటివరకు ఈ పార్టీలో ఉన్న 11 మందిలో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, దాంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు 6గురికి పాజిటివ్ వచ్చింది. 6గురికి మొదట టెస్ట్ చేసినప్పుడు 5గురికి వచ్చింది. మరి ప్రొసీజర్ ప్రకారంగా మన డైరెక్టర్ సార్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ సమన్వయంతో జీవో తీసుకొచ్చారు. ఇటువంటి డ్రగ్ అబ్యూజర్స్కు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా మెడికల్ కానీ దాని మీద ఒక జీవో ఉంది. దాని ప్రకారంగా మనం మళ్ళీ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో ఒక వ్యక్తికి దొరికింది. అతను పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అని తర్వాత తెలిసింది మాకు. ఇప్పుడు ఈగల్ ఎస్పీ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడే తేల్చేసిన ఎల్ముండల సాంబ. సో ఎవరెవరైతే పుట్టా మహేష్కి పాజిటివ్ వచ్చిందని చెప్తారో, డాక్టర్లైనా పోలీసులైనా కోర్టులైనా ఆఫీసర్లైనా ఎవరైనా కానీ వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సార్ ఎస్పీ గారు మీరేం లేదని నాకు సాయం చేయండి. ఈ వీడియో కన్నా మీకు చూసే అవకాశం వస్తే అయిపోయిన తర్వాత వాడిని టై పట్టుకొని బయటికి లాగి వీపు విమానం మూతం మోగించండి ఎల్ముండల స్వామి గారిని. కొట్టే అట్నే ఇంకొకసారి వాడు అలా వెల్కమ్ టు అని మాట్లాడకూడదు. వాడు మాట్లాడకూడదు సార్. ఇప్పుడు మమ్మల్ని అంటే పర్లేదు, వాడు ఏందో వాడు ఒక రాజకీయ పార్టీ మేము ప్రత్యర్థులం అనేట్టు వాడు ఫీల్ అవుతాడు. పోలీసు వాళ్ళు కూడా అంటున్నారు సార్. వాడు మీరు రిపోర్ట్ వచ్చింది పాజిటివ్ ఉందని చెప్తే మేము చెప్పినాం సార్, ఈగల్ ఎస్పీ గారికే చెప్తున్నాం. మేము ప్రపంచానికి చెప్పాం ఇలా పోలీసు వాళ్ళు నిర్ధారణ చేశారని. ఎల్ముండల స్వామి గారికి రిపోర్ట్ రాలేదంట సార్. ఏం చేద్దాం సార్ ఇప్పుడు? అన్నీ సూట్ ఇప్పండి, టై పట్టుకొని లాక్కొని వండి అమ్మా అయ్యా అని అరసకూడదు సార్. వాడు పై అంతా ఒక్కలు కొట్టండి వాడిని. ఎందుకంటే మిమ్మల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిపేశారండి. ఎవరెవరు పాజిటివ్ వచ్చిందని చెప్పారో వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంట. ఇంకొక మాట కూడా అంటాడు చూడండి వాడు, వినండి. ఇక వైసీపీ మీడియా తగులుకుంది. ఆ వైసీపీ మీడియా ఏం మాట్లాడుతో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఎవరినేమంటారో తెలియదు. ఇప్పుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ని పార్టీకి దూరంగా ఉండమన్నారు. అలాగే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఎటువంటి ఆదేశాలు వస్తాయో చూడండి. ఒకవేళ ఈ ప్రూఫ్ అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటారో వెయిట్ చేయండి. చర్యలు తీసుకోకపోతే మనమే చర్యలు తీసుకోవాలని మాట్లాడదాం. అంతేగాని 43,000 కోట్లు దోచుకోవాలని చెప్పి సిబిఐ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు. మొత్తం బట్టలు ఇప్పేసిన మాధవ్ గారిని పార్టీలోంచి తీసేయరు. గంట ఉన్న వాళ్ళని పార్టీలో చేర్చుకుంటారు. ఇంకా చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ఆ పార్టీలో ఉంటారు. 1,000 కోట్లు దోచుకున్న ప్రతి ఒక్కరు అక్కడే ఉంటారు. అక్రమ మద్యం దోచుకున్న వాళ్ళని పార్టీలోంచి సస్పెండ్ చేయరు. మరి వాళ్ళు మిథున్ రెడ్డి గారు వీళ్ళంతా జైలుకి వెళ్ళి వచ్చారు కదా, ఏం యాక్షన్ తీసుకున్నారు, ఏం సస్పెండ్ చేశారు? మీ పార్టీ మాత్రం శుద్ధమైంది, ఎటువంటి యాక్షన్ తీసుకోరు. మరి మిగతా పార్టీలు యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా మీరు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఆపండి సార్, చూడటానికి కూడా గలీజ్గా ఉంది. డెఫినెట్ గా చర్య తీసుకోమని మేము కూడా చెప్తున్నాం, అందరూ చెప్తారు కూడా. స్పందించకపోతే స్పందించేలాగా చేద్దాం మనం. ఇది రాజకీయ పార్టీల అంశం కాదండి, ఇది దేశ సమస్య, రాష్ట్ర సమస్య, యువత భవిష్యత్ సమస్య. ఒరే నువ్వు మనిషివా దున్నపోతువరా? ఇది రాజకీయ సమస్య కదా. ఒరే పట్టుబడ్డవాడు ఒక ఎంపీరా, ప్రజాప్రతినిధిరా. వాడేం స్కూల్కి పోయే పిల్లోడు కాదు, ఎవరో చాక్లెట్ ఇస్తారా అని డ్రగ్స్ ఇచ్చినారని చెప్పడానికి. ఒక ఎంపీరా నాయన. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి పట్టుబడితే అది రాజకీయ సమస్య కాదంట, దేశ సమస్య అంట, రాష్ట్ర సమస్య అంట, యువత సమస్య అంట. కరెక్ట్ రా, కరెక్ట్. నిన్ను చూసి నేర్చుకోవాలరా. నంగనాచి చీర నడివీధిలోనే ఊడిందంట. ఇట్లాంటి సామెతలన్నీ నిన్ను చూసిన పుడతారా పనికి మాలనా? నేను చెప్పానా లేదండి, ఏదోటి వాడు లాస్ట్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వేస్తాడని నేను మార్నింగ్ చెప్పానా లేదా? వచ్చాడు. నా ఫ్రెండ్ ఎప్పుడు నా మాటల్ని వమ్ము చేయనీడు. నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము కానీడు. అదే నాకు నా ఫ్రెండ్లో నచ్చేది, ఈ బొగడాగాడిలో నచ్చేది. దట్స్ ఇట్ అండి. సో ఎవ్వరు కూడా మాట్లాడకూడదంట. ఇంకా కొంప తీసేమన్నా మళ్ళీ దీనికి కూడా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటారు. ఇది రాజకీయ సమస్య కాదంట, దేశ సమస్య అంట, రాష్ట్ర సమస్య అంట, యువత సమస్య అంట. రాజకీయాలకు ముడిపెట్టకూడదంట. శ్రీ 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 ఎల్ముండల సార్వాడు చెప్పినాడు. సార్ ఈగల్ ఎస్పీ గారు పై ఒక్కలు కొట్టండి, ఈడి పై అంతా పగలగొట్టాలి సార్. ఇంకొక రోజు సొట్టకుతలు పోయకూడదు. మిమ్మల్ని కూడా మా బ్యాచ్లో కలిపేశారు. ఇంకెట్లా సార్ ఇది? ఓ గాడ్ ఎల్ముండలా, నీ బాధ వర్ణనాతీతం రా. పగవాడికి కూడా రాకూడదురా. నీకు రావాలి ఇట్లాంటి సమస్యలు రావాలా? అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నిందలు మోపుతారు.